కల్కిలో అశ్వత్థామగా తన పవర్ఫుల్ ప్రెజెన్స్ తో మరొకసారి ప్రేక్షకులను మెప్పించిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు కల్కి 2తో పాటు సర్కార్ 4 వంటి భారీ ప్రాజెక్టులతో మరింత బిజీగా మారుతున్నారా? ఈ వయసులో కూడా అదే ఎనర్జీతో కెమెరా ముందు నిలబడుతున్న బిగ్ బి మరొకసారి తన నటనతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు? కల్కి సీక్వెల్లో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా కనిపించబోతోంది. అలాగే సర్కార్ 4లో సుభాష్ నాగ్రేగా మళ్ళీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు? సినిమా ప్రపంచంలో కొంతమంది నటులుంటారు. వారికి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. 83 ఏళ్ల వయసు దాటినా ఇంకా అదే ఎనర్జీతో అదే పవర్తో తెరపై కనిపిస్తున్న లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్. ఇప్పటికీ ఆయనకు సరిపోయే పవర్ఫుల్ క్యారెక్టర్స్ ను సృష్టిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు తెలుగు దర్శకులు. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 2024లో విడుదలైన కల్కి 2898 AD సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర సినిమాకే బలాన్నిచ్చింది. మహాభారతం కాలం నుంచి అమరుడిగా కొనసాగుతున్న యోధుడిగా ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో కూడా ఆయన చూపించిన ఎనర్జీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కథను మరింత ముందుకు తీసుకువెళ్లే కల్కి 2 సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ పాత్రే కీలకం. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. అశ్వత్థామ పాత్రకు ఈ సీక్వెల్లో మరింత ప్రాధాన్యం ఉండబోతుందనే సమాచారం కూడా వినిపిస్తోంది. ప్రభాస్, కమల్ హాసన్ లాంటి మల్టీ స్టార్ కాస్టింగ్ తో పోటీపడి శరవేగంగా అమితాబ్ షూటింగ్ ఫినిష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ కెరీర్ లో మరో ఐకానిక్ పాత్ర అంటే అది సుభాష్ నాగ్రే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సర్కార్ సిరీస్ లో ఆయన పోషించిన ఈ రాజకీయ నాయకుడి పాత్ర పవర్, స్ట్రాటజీ, అథారిటీకి ప్రతీకగా నిలిచింది. పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాత్ర బాలీవుడ్ లో ఒక లెజెండరీ క్యారెక్టర్ గా మారింది. ఇప్పుడు ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారికంగా సర్కార్ 4ను ప్రకటించాడు. ఈ సినిమాలోనూ మళ్లీ అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ సేమ్ రోల్స్ పోషించబోతున్నారు అనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఈ మే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈసారి కొత్త నటీనటులతో పాటు మహారాష్ట్ర రాజకీయాలపై కొత్త కథతో ఈ సినిమా రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వయస్సు పెరిగినా ఉత్సాహం మాత్రం తగ్గకుండా ఇప్పటికీ పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాల్లో నిజంగా ఎవర్ గ్రీన్ లెజెండ్ అని మరోసారి నిరూపించబోతున్నాడు. నాని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది నేచురల్ స్టార్ ఇమేజ్. లవ్, రొమాంటిక్, ఎమోషనల్ కథలు, మెలోడీ సాంగ్స్ ఇవే ఎక్కువగా నాని సినిమాల్లో కనిపించేవే. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి లాంటి సినిమాల్లో వచ్చిన మెలోడీ సాంగ్స్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. అందుకే నాని అంటే ఒక క్లాస్ హీరో అనే ఇమేజ్ చాలా కాలం కొనసాగింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నాని తన ట్రాక్ మార్చాడు. మాస్ అవతార్లో కనిపిస్తూ ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడా? నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ మూవీలోని ఆయా షేర్ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో నాని ప్రత్యేకమైన జడల్ జమాన్ గెటప్లో కనిపిస్తూ తెలంగాణ జానపద టచ్తో ఎనర్జెటిక్ డాన్స్తో ఆకట్టుకున్నాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనిరుద్ధ్, జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఆలపించారు. నాని బర్త్డే కానుక విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ఒకప్పుడు నాని సినిమాల్లో ఎక్కువగా వినిపించేవి మెలోడీ సాంగ్స్. భలే భలే మొగాడువైలో మొట్టమొదటిసారి ప్రత్యేకంగా నిన్ను కోరి సినిమాలోని ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే పాట ప్రేమలో ఉన్న భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించింది. నాని స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఈ పాటలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. కానీ దసరా సినిమాతో నాని పూర్తిగా తన స్టైల్ మార్చేశాడు. మాస్ అవతార్లో కనిపించిన నాని చంకీల అంగీలేసి, ధూమ్ధామ్ దోస్తాన్ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ పాటల్లో నాని చూపించిన ఎనర్జీ, మాస్ స్టెప్స్ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్గా మారాయి. ఇప్పుడు అదే మాస్ ట్రాక్ను మరింత డోస్ పెంచి ముందుకు తీసుకెళ్తున్నాడు నాని. తన కొత్త సినిమా ది పారడైజ్లోని ఆయా షేర్ అనే మాస్ బీట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన కేవలం ఒక వారంలోనే భారీ వ్యూవర్షిప్ సాధించింది. జస్ట్ 1 వీక్లోనే ఈ పాట 52 మిలియన్ వ్యూస్ దాటుతూ ట్రెండింగ్లో నిలిచింది. దీంతో మెలోడీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఇప్పుడు మాస్ బీట్ సాంగ్స్తో కూడా అదే రేంజ్ క్రేజ్ సృష్టించగలడని ప్రూవ్ అయింది. సినిమాల్లో హీరో అంటే ఒకప్పుడు న్యాయం కోసం పోరాడే మంచి మనిషి అనే ఇమేజ్ ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరో క్యారెక్టర్లో పవర్, అగ్రెసివ్నెస్, డామినేషన్ పాత్రలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి తల ఉంచని అహంకారం, ఎవరిని లెక్క చేయని ధైర్యం, తనదైన రూట్స్తో జీవించే మెంటాలిటీ, ఇలాంటి లక్షణాలతో వచ్చిన 2 పాత్రలు ఇండియన్ సినిమాల్లో భారీ చర్చకు దారితీస్తాయి. ముందుగా పుష్పరాజ్, రణ్విజయ్ సింగ్. ఈ 2 పాత్రలు ప్రేక్షకులను ఎందుకు అంతగా ఆకట్టుకున్నాయి? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర
ఇండియన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఆల్ఫా మేల్ క్యారెక్టర్గా నిలిచిపోయింది. సాధారణ కూలీగా మొదలైన పుష్ప ప్రయాణం రెడ్ శాండల్ స్మగ్లింగ్ ప్రపంచంలో పెద్ద డాన్గా ఎదిగే వరకు సాగుతుంది. ఎవరికీ తలవంచని ధైర్యం, సిస్టమ్ను కూడా సవాల్ చేసే అహంకారం ఈ క్యారెక్టర్ను ఒక ఐకానిక్ పాత్రగా మార్చాయి. పుష్పరాజ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది అతని యాటిట్యూడ్. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్తోనే ఈ పాత్ర పాన్ ఇండియా స్థాయిలో ఒక ట్రెండ్గా మారిపోయింది. అల్లు అర్జున్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ క్యారెక్టర్ను మరింత పవర్ఫుల్గా నిలబెట్టాయి. అందుకే పుష్పరాజ్ పాత్ర ఆల్ఫా మేల్ క్యారెక్టర్స్లో ఒక బెంచ్ మార్క్గా మారింది. ఇక యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ పోషించిన రణ్విజయ్ సింగ్ పాత్ర ఆల్ఫా మేల్ క్యారెక్టర్కు మరో డార్క్ డైమెన్షన్ ఇచ్చింది. తండ్రిపై ఉన్న అతి ప్రేమ, ఆ ప్రేమ కోసం ఎలాంటి హద్దులైనా దాటే ఆగ్రహం, ఈ రెండు ఎమోషన్స్ కలిసినప్పుడు రణ్విజయ్ సింగ్ అనే పాత్ర చాలా డేంజరస్గా మారింది. యానిమల్ సినిమాలో రణ్బీర్ చూపించిన అగ్రెషన్, వైలెన్స్ ప్రేక్షకుల్ని ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. ఇంతకుముందు సాఫ్ట్ ఇమేజ్ ఉన్న రణ్బీర్ ఈ సినిమాలో పూర్తిగా వైలెంట్, రూత్లెస్ క్యారెక్టర్లో కనిపించాడు. దాంతో రణ్విజయ్ సింగ్ పాత్ర ఇండియన్ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశమైన ఆల్ఫామేల్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోయింది. మొత్తానికి పుష్పరాజ్ లాంటి అహంకారంతో కూడిన రఫ్ ఆల్ఫామేల్ అయినా, రణ్విజయ్ సింగ్ లాంటి డార్క్ అగ్రెషన్ ఉన్న క్యారెక్టర్ అయినా ఈ తరహా పాత్రలు ఇండియన్ సినిమాల్లో హీరో ఇమేజ్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకువెళ్లాయి. ఇండియన్ సినిమాలో ఇప్పుడు హీరోల పాత్రలు మరింత రఫ్గా, మరింత డేంజరస్గా మారుతున్నాయి. సాధారణ హీరో ఇమేజ్ను దాటి పూర్తిగా పీక్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్స్గా దర్శకులు పాత్రలను డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ధురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ చేసిన జస్కిరత్ సింగ్ రాంగి నుంచి హంజా అలీ మజారీ వరకు ట్రాన్స్ఫర్మేషన్, అలాగే టాక్సిక్ సినిమాలో యష్ చేసిన టికెట్ నుంచి రాయా వరకు మారే క్యారెక్టర్ జర్నీ, ఈ పాత్రల్లో కనిపించే ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ పాత్రలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి? ధురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ పోషించిన పాత్ర ఒక సాధారణ వ్యక్తి నుంచి డేంజరస్ ఆల్ఫామేల్గా మారే ప్రయాణాన్ని చూపిస్తుంది. జస్కిరాజ్ సింగ్ రాంగి అనే యువకుడిగా మొదలయ్యే ఈ కథలో పరిస్థితులు, సంఘటనలు అతన్ని పూర్తిగా మార్చేస్తాయి. అక్కడి నుంచి అతని వ్యక్తిత్వం మారి ఒక భయంకరమైన ఆల్ఫామేల్ క్యారెక్టర్గా మారుతుంది. రణ్వీర్ సింగ్ ధురంధర్కి ముందు లవర్ బాయ్ ఇమేజ్తో సినిమాలు చేశాడు. కానీ ధురంధర్లో మాత్రం జస్కిరాజ్ సింగ్ రాంగి అనే సాధారణ వ్యక్తి నుంచి అమ్జద్ అలీ మజారీగా మారే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో రణ్వీర్ సింగ్ పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్, రఫ్ యాటిట్యూడ్, డేంజరస్ బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రలో అతని అగ్రెషన్ పూర్తిగా హైలైట్ అవుతోంది. రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన రికార్డులు బద్దలు కొట్టి 1000 కోట్ల క్లబ్లో చేరింది ధురంధర్. దీనికి సీక్వెల్ కూడా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ మరో పవర్ఫుల్ ఆల్ఫామేల్ పాత్రగా నిలిచిపోయింది. ఇక టాక్సిక్ సినిమాలో యష్ కూడా ఇలాంటి డార్క్ ఆల్ఫామేల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మొదట టికెట్ అనే రఫ్, వైలెంట్ వ్యక్తిగా కనిపించే అతని పాత్ర క్రమంగా ఒక పెద్ద పవర్ఫుల్ వ్యక్తిగా మారుతుంది. ఈ ప్రయాణంలో అతని వ్యక్తిత్వం మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలా టికెట్ నుంచి రాయాగా మారే ట్రాన్స్ఫర్మేషన్ టాక్సిక్ సినిమాలో ప్రధాన హైలైట్గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే యష్ మరోసారి తన డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో టాక్సిక్ సినిమాలో యష్ క్యారెక్టర్ కూడా ఇండియన్ సినిమాల్లో మరో పీక్ ఆల్ఫామేల్ పాత్రగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓ రోమియో సినిమాలో షాహిద్ కపూర్ కూడా పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. ఇప్పటివరకు రొమాంటిక్, ఇంటెన్స్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమాలో మాత్రం మరింత రఫ్, డామినేటింగ్ ఆల్ఫామేల్ క్యారెక్టర్లో కనిపించాడు. లవ్, అగ్రెషన్, రివెంజ్ కలిసిన ఈ పాత్ర షాహిద్ కపూర్ కెరీర్లో మరో పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్గా కనిపించిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి జస్కిరాజ్ సింగ్ రాంగి నుంచి అమ్జద్ అలీ మజారీ వరకు, టికెట్ నుంచి రాయా వరకు జరిగే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇండియన్ సినిమాల్లో ఆల్ఫామేల్ క్యారెక్టర్స్ను మరో లెవెల్కు తీసుకువెళ్తున్నాయి. మరి ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఇలాంటి క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయో చూడాలి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన ఓ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ చిత్రాలకి తెరలేపింది. విధి విచిత్రమో లేక ప్లానింగ్ సరిగ్గా లేకో తెలియదు కానీ ఒకటి కాదు, పట్టాలెక్కిన ప్రతి ప్రాజెక్టు రిలీజ్ అయ్యేందుకు కష్టకాలను ఎదుర్కొంటున్నాయి. మరి సెట్స్ పైకి వెళ్లే మూవీ పరిస్థితి ఏంటి? నిర్మిస్తుందా? తప్పుకుంటుందా? లో బడ్జెట్ సినిమాలు తీసే శాండిల్వుడ్ కు భారీ చిత్రాలను నిర్మించే స్థాయికి తీసుకెళ్లింది హోంబలే. ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్ఫూర్తిగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది కేవీఎన్ ప్రొడక్షన్స్. సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించింది.
కానీ ఏం లాభం, తీసిన సినిమాలన్నీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. మొన్న జననాయగన్, నిన్న టాక్సిక్ వాయిదాల పర్వంలో నడుస్తున్నాయి. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జననాయగన్ పై భారీగా ఖర్చు పెట్టింది కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ బొమ్మ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయింది. సుప్రీంకోర్టు వరకు చేరినా ఈ పంచాయతీ తేలలేదు. దీంతో మూవీ ఎప్పుడొస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్. ఈ జలక్ నుండే ప్రొడక్షన్ హౌస్ కోలుకోలేదు అనుకుంటే తాజాగా టాక్సిక్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. రిలీజ్ కు ఇంకా 15 రోజులుండగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యష్ టాక్సిక్ ను 600 కోట్లతో నిర్మిస్తోంది కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్. అయితే రీషూట్స్ వల్ల అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగిందన్నది శాండిల్వుడ్ టాక్. తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి యుద్ధం సాకుగా చెప్పి పోస్ట్ పోన్ చేసింది. ఈ రెండే కాదు, గత ఏడాదే రావాల్సిన ధ్రువ్ సర్జా కెడీ ద డెవిల్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేకపోతోంది. ఈ బొమ్మలన్నీ ల్యాబ్లకే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది కేవీఎన్ సంస్థ. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే చిరంజీవి బాబీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందన్న టాక్ నడుస్తోంది. ఈ విషయం తేలాలంటే మార్చి 14 మూవీ ఓపెనింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.